మార్చి 19వ తేదీ భద్రాచలం అవుతున్నటువంటి లక్ష్మీపురం నుంచి భద్రాచలం లోపలికి ఒక గ్రావెల్ లారీ వస్తుంది. భద్రాచలం పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు. మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు. ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు. వచ్చి సీఏ గారిని కలవడం జరిగింది. సార్ మాది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాం, గ్రావెల్ కమర్షియల్ కాదన్నారు. లారీ ఓనర్ని రమ్మన్నారు. లారీ ఓనర్ కూడా వచ్చారు. ఓనర్ వచ్చిన తర్వాత అతనికి లారీ మీద మీ మీద కేసు పెడతాను, కేసు పెట్టి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బెదిరించారు. లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గన్మెన్ అయినటువంటి సీఏ గారి గన్మెన్ రామారావు వచ్చి నేను సీఏ గారితో మాట్లాడతాను అని ఒక సీఏ గారితో వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఒక 30,000 రూపీస్ డిమాండ్ చేశారు. చేసి 30,000 ఇస్తే నీ లారీ వదిలిపెడతామని ఓనర్ చెప్పగానే కంప్లైంట్ ఇతనికి లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి, నా దగ్గర అంత డబ్బులు ఇవ్వనగానే లేదు నేను మళ్ళీ కావాలంటే నేను సీఏ గారితో మాట్లాడతాను మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ దాన్ని 20,000 రూపాయలకి ఇచ్చేశారు. తగ్గించిన తర్వాత 20,000 రూపాయలు నేను ఇప్పుడు కట్టలేను, నా దగ్గర లేదంటే కూడా మీరు ఇప్పుడు కడితే నేను లారీని పంపిస్తాను, లేకుంటే లేదంటే కూడా అతని విధి లేని పరిస్థితిలో నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఒక నంబర్ ఇస్తుందని ఫోన్పే చేయగానే ఒక ఆ పిఎస్ఓ రామారావే వేరే థర్డ్ పర్సన్ పంపించాడు, కార్తీక్ అనే అతను పంపించాడు. వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సీఏ మన రామారావు యొక్క దీని ప్రకారమే 20,000 రూపాయలు ఫోన్పే చేశారు. ఫోన్పే చేసిన కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది. ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డిటైన్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి, పంచనామా చేయాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి. మరి లారీ ఏమైనట్టు? సో నెక్స్ట్ మేము మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో మేము ప్రతిదీ చేస్తాం. ఈరోజు ముగ్గురిని అప్రహెన్షన్ చేసిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత రామారావు కానిస్టేబుల్ కూడా నేను 20,000 రూపాయలు సీఏ గారు చెప్తేనే తీసుకున్నానని మా మీడియేటర్స్ ముందు ఓపెన్ ఎవిడెన్స్ చెప్పారు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. కేసు రిజిస్టర్ చేయలేదు, పైగా ఆ బాధిత దగ్గర నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా చేయించుకున్నందుకు ముగ్గురిని మేము అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.